హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు లేదా ఏం తెలుసుకోబోతున్నారు అంటే, తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఇందులో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఆ నోటిఫికేషన్లో ఏ సిలబస్ మీరు తెలుసుకోబోతున్నారంటే స్క్రీన్ పైన చూడగానే మీకు అర్థమైపోతుంది. సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ అండ్ అనాలిసిస్ మొత్తము ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అనాలిసిస్ ఎలా చేయాలి లేదా అనాలిసిస్ ఎలా చేయొచ్చు, క్వశ్చన్ ఎక్కడి నుంచి ఏ టాపిక్లో ఎలా ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్లో లిటరేచర్కి సంబంధించిన నోట్స్ అండ్ వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను తయారు చేస్తున్నాను. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ పైన కూడా తయారు చేస్తున్నానో ఈ వీడియో ఎండింగ్లో లిటరేచర్ టైంలో చెప్తాను, లిటరేచర్ సిలబస్ చెప్పే టైంలో చెప్తాను. అండ్ ఆ లిటరేచర్ ఎలా స్కోర్ చేయాలి, సో మిగతా వాళ్ళు ఇవన్నీ చదివేస్తారు, మీకు బీఎడ్లో ఉన్నాయి చదివేస్తారు, అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అందరూ చేయగలుగుతారు, కానీ లిటరేచర్ మాత్రం చాలామంది చేయలేరు. సో మీరు లిటరేచర్ కనుక ఎక్కువ చేయగలిగితే, గ్రామర్ అండ్ లిటరేచర్ కనుక ఎక్కువ చేయగలిగితే సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీదే ఆ పోస్ట్ మీకు వస్తుంది. సో కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే లిటరేచర్ ఎండింగ్లోనే ఉండడం జరిగింది. అండ్ మెథడ్స్, అప్రోచెస్ కూడా ఉన్నాయి. సో వాటిపైన కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తారు, ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ సిలబస్కు సంబంధించిన వీడియోస్ కూడా అతి తొందరలోనే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ లిటరేచర్కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టెక్స్ట్లకు సంబంధించి కానీ మిగతా లిటరేచర్కి సంబంధించిన అన్ని లిటరేచర్కి సంబంధించిన నోట్స్ అండ్ ఎంసిక్యూస్ నేను మీకు తయారు చేసి ఇవ్వబోతున్నాను అతి తొందరలో. సో ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు నా నెంబర్ అయిన 7989277388కి కాల్ చేయండి. సో రైట్, ఆలస్యం చేయకుండా సిలబస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, సిలబస్ ఆఫ్ రిటన్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో డిఎస్సి నోటిఫికేషన్ 2024 కదా. సో దానికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంటి, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయని చూద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి పార్ట్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. దీనికి కేటాయించబడ్డ మార్క్స్ ఏంటంటే 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో మీరు డైలీ పేపర్ కనుక చదివినట్టయితే కరెంట్ అఫైర్స్ అందులో కవర్ అవుతాయి. జనరల్ నాలెడ్జ్ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ డైలీ క్వశ్చన్ అదేంటి న్యూస్ పేపర్ కనుక చదివితే మీకు కరెంట్ అఫైర్స్ వచ్చేస్తాయి. అండ్ పార్ట్ 2 కనుక చూస్తే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, దీనికి కూడా 10 మార్క్స్ ఉన్నాయి. సో ఇందులో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా వచ్చింది అండ్ ఎలా ఇంట్రడ్యూస్ కాబడింది అండ్ ఎలా డెవలప్ అయింది అనేది చారిత్రకంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రీ వేదిక్ టు ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్. వేదకాలం నుంచి ఇండిపెండెన్స్ రావడానికి ముందు పీరియడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది. సెకండ్ వన్ వచ్చేసి రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషనల్ కమిటీస్, ఎడ్యుకేషనల్ పాలసీస్ డ్యూరింగ్ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్. సో ఎడ్యుకేషనల్ కమిటీస్కి ఏమేమి రికమెండేషన్స్ చేయడం జరిగింది, ఎడ్యుకేషనల్ కమిటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చదవాల్సి ఉంటుంది. అండ్ ఆ కమిటీస్ ఏమేమి పాలసీస్ చేశాయి ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఇండిపెండెంట్ అంటే స్వాతంత్రం రావడానికి ముందు, స్వాతంత్రం అంటే దట్ మీన్స్ మనం రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడానికి ముందు, తర్వాత ఎలాంటి ఏంటి అంటే
ఎలాంటి ఇంప్లికేషన్స్ జరిగాయి అండ్ ఎలాంటి పాలసీలు వాళ్ళు సజెస్ట్ చేశారు, ఏది ఎడ్యుకేషనల్ కమిటీస్ ఆర్ కమిషన్స్ అనేది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఫిలాసఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, అందులో యూనిపోలార్ ఏంటి, బైపోలార్ అండ్ ట్రైపోలార్, అండ్ మీ ఇంకా ఏం చదవాలి అంటే టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవాలి. ఆ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫార్మల్, ఇన్ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ థింకర్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. సో వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్కి ఎలా ఉంది, ఎవరిది, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, జిబుబాయ్ బదేకా, తర్వాత ప్లాటో, అరిస్టాటిల్, రూసో, ఫ్రోయిబెల్ అండ్ డేవి అండ్ మానెస్టరీ. సో వీళ్ళు ఎడ్యుకేషన్ కోసం ఎలా ఆలోచించారు అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది కూడా చదవాల్సి ఉంటుంది. ఇందులో థర్డ్ టాపిక్ వచ్చేసి ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ టీచర్స్ ఎలా టీచ్ చేయాలి, వాళ్ళకున్న కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి చదువుకోవాలి. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటి అవి చదువుకోవాలి. కమిట్మెంట్ టు ప్రొఫెషన్, ఈ టీచింగ్ ప్రొఫెషన్స్కి ఉన్న కమిట్మెంట్స్ ఏంటి. లెర్నర్ అండ్ సొసైటీ, ఈ టీచింగ్ వ్యవస్థలో లెర్నర్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఆ లెర్నర్ పైన సొసైటీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది అనేది సో మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్, క్రిటికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ స్కిల్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, టీచింగ్ అండ్ ట్రైనింగ్, రీజన్ అండ్ బిలీఫ్. సో వీటి మధ్యలో డిఫరెన్సెస్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. నాలెడ్జ్ అంటే ఏంటి, స్కిల్. సో ఈ రెండింటి మధ్యలో వాట్ ఈస్ ద వేరియేషన్స్ ఆర్ డిఫరెన్సెస్. నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ నాలెడ్జ్, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, వీటి మధ్యలో మీరు డిఫరెన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. టీచింగ్ అండ్ ట్రైనింగ్, టీచింగ్ అంటే ఏంటి, ట్రైనింగ్ అంటే ఏంటి. టీచింగ్ తీసుకున్న తర్వాతనే ట్రైనింగ్ ఉంటుంది, టీచింగ్ చెప్తూనే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లా. రీజన్ అండ్ బిలీఫ్, వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి థియరీ ఆఫ్ నాలెడ్జ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ నాలెడ్జ్, ట్రూత్, వేస్ ఆఫ్ నోయింగ్, నోషన్స్ ఆఫ్ ట్రూత్, వ్యాలిడేషన్ ఆఫ్ నాలెడ్జ్, ప్రమాణాస్ ఫ్రమ్ ఈస్టర్న్ కానటేషన్, తర్వాత వచ్చేసి ప్రత్యాయాష్, అనుమాన, ఉపమాన, శబ్ద అండ్ వెస్ట్రన్ కానటేషన్, perception, ఇన్ఫరెన్స్, కంపారిజన్, టెస్టిమోనీ. సో ఇవన్నీ ఏంటి అసలు అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో థర్డ్ టాపిక్ వచ్చేసి సోషియలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ ఏజెన్సీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సోషల్ ఏజెన్సీస్ ఎలా పనిచేస్తాయి ఎడ్యుకేషన్స్ పైన, హోమ్, పీర్ గ్రూప్, స్కూల్, కమ్యూనిటీ, వీటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయి ఎడ్యుకేషన్ పైన అని మీరు చదువుకోవాలి. నెక్స్ట్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆపర్చునిటీస్ ఇన్ డైవర్సిఫైడ్ సొసైటీ, రూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రమోటింగ్ డెమోక్రసీ. నెక్స్ట్ ఇందులో థర్డ్ వచ్చేసి ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్. సో ఇవన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్, సోషల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, వర్కింగ్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద క్లాస్ రూమ్, ద రోల్ ఆఫ్ టీచర్. సో జెండర్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందా, ఈక్వాలిటీ ఏంటి, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఏంటి, వర్కింగ్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద క్లాస్ రూమ్లో అందరినీ ఈక్వల్గా ఎలా చూడాలి, ఇవన్నీ చేయడానికి సో ఇందులో రోల్ ఆఫ్ ది టీచర్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సోషల్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ. సో ఇది మీరు చదువుకోవాల్సి. ఇందులో నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. సో ఇది మీకు వచ్చేసి మ్యాక్సిమం మీ బిఎడ్లో ఉంటుంది. మెథడ్స్ ఆఫ్ చైల్డ్
study, observation, introspection, experimental method and case study. Next, principles of development and their educational implications. Third వచ్చేసి stages of dimensions of development, growth and development across various stages from prenatal to adolescence, physical, cognitive, language, emotional, social and moral. Contribution of Piaget, Erikson, Chomsky, Rogers and Kohlberg. సో వీళ్ళంతా ఈ థియరీలు చెప్పిన వాళ్ళు అనమాట. సో వాళ్ళ థియరీస్ అని మీరు చదవాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ టాస్క్స్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్, చైల్డ్ రియరింగ్ ప్రాక్టీసెస్ అండ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్ లెర్నర్, ఇండివిజువల్ రెఫరెన్సెస్, ఇంట్రా అండ్ ఇంటర్, aptitude, interest, intelligence, thinking, divergent and convergent, attitude, personality. సో ఇవన్నీ మీరు లెర్నర్ ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటాడని ఈ అన్ని ఆస్పెక్ట్స్ పైన మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అండర్స్టాండింగ్ లెర్నింగ్, కాన్సెప్ట్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు, ఫ్యాక్టర్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు, ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎలా నేర్చుకుంటారు, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ మెటీరియల్, role of motivation in learning, memory and forgetting, learning theory, behavioristic, insight, cognitive, social and instructive. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్, టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్, phrases of professional development, pre-service and in service. థర్డ్ వచ్చేసి అప్రోచెస్ టు ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కన్వెన్షనల్, ఫేస్ టు ఫేస్, distant, online, school-based, action research, professional learning communities, self-initiated learning, continual professional development, CPD. సో ఇవన్నీ చదువుకుంటే మీకు వచ్చే మార్క్స్ జస్ట్ 10 మార్క్స్ మాత్రమే. నెక్స్ట్, ఇందులో ఫోర్త్ టాపిక్ కూడా ఉంది. ఇందులో NCF 2005, NCFTE 2009 అండ్ NCFSE 2023. ఇది కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో వీటి గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. టీచర్స్ అటానమీ అండ్ అకౌంటబిలిటీ, ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్, NCERT, NCTE, RCI, SCERT, IASE, CTE, DIET. సో ఇవన్నీ మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఆరోది టాపిక్ ఇందులోనే ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, మీనింగ్, స్కోప్, కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ ఎ టీచర్, స్కూల్ అండ్ NGOs ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, పాపులేషన్ ఎడ్యుకేషన్. ఇందులో పాపులేషన్ ఎడ్యుకేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, గ్రోత్ ఎలా అవుతుంది, వీటికి సంబంధించిన అప్రోచెస్ ఏంటి, థీమ్స్ ఏంటి, తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు చదువుకోవాల్సి ఉంది. నెక్స్ట్, అడాలసెన్స్ ఎడ్యుకేషన్, దాని యొక్క సిగ్నిఫికెన్స్, ఛాలెంజెస్, కోపింగ్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్కి సంబంధించి ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇన్కల్సివ్ ఎడ్యుకేషన్. ఇన్కల్సివ్ ఎడ్యుకేషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, అడ్రస్సింగ్ డైవర్సిఫైడ్ నీడ్స్ ఏంటి, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఏంటి, మెథడ్స్, దీనికి ఈ ఇన్కల్సివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన మెథడ్స్ అండ్ స్ట్రాటజీస్ ఏంటి, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఏంటి, క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్, ఎలా అవేర్నెస్ చేయొచ్చు, పేరెంట్స్ అండ్ సొసైటీ, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ క్రియేటింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ డైవర్సిటీ. సో అదనమాట. సో ఈ విధంగా మీరు చదువుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇష్యూస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్. సో ఇవన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. వాల్యూ ఎడ్యుకేషన్. సో వాల్యూ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రైమరీ అండ్ సెకండరీ స్టేజెస్లో ఎలా ఉండాలి వాల్యూ ఎడ్యుకేషన్, రోల్స్ ఆఫ్ స్కూల్ అండ్ టీచర్ ఇన్ డెవలపింగ్ అప్రాప్రియేట్ వాల్యూస్ అమాంగ్ చిల్డ్రన్ అండ్ క్రియేషన్ ఆఫ్ an egalitarian society. So value of education, students and
స్కూల్లో ఎలా ఉంటుంది అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ ఎమోషనల్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా ఎడ్యుకేషన్. సో ఇవి కూడా ఈ టాపిక్స్ కూడా చదువుకోవాలి. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి, అండ్ ఎడ్యుకేషనల్ పెడగాజికల్ ఇంప్లికేషన్స్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఐసిటి, రీసోర్సెస్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. అండ్ ద 9th వచ్చేసి ఇందులో కాన్స్టిట్యూషనల్ provisions related to education, fundamental rights and duties of citizens, right of children to free and compulsory education act 2009, child rights, human rights pwd act 2016 and other provisions pertaining to education. సో ఇవన్నీ చదివితే మీకు వచ్చాయి జస్ట్ 10 మార్క్స్ మాత్రమే. సో నెక్స్ట్ పార్ట్ 3, ఇది ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విషయం. సో ఇదే ఇంగ్లీష్ కంటెంట్. సో ఇంతవరకు మీరు చదివింది ఏంటంటే మీరు బీఎడ్లో ఇంతవరకు మనం చూసిన ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ పార్ట్లు, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ వచ్చేసి మీ బీఎడ్కి సంబంధించింది మాత్రమే. థర్డ్ అండ్ ఫోర్త్ నాకు తెలిసి వచ్చేసి ఇంగ్లీష్ కంటెంట్ ఉంటుంది, చూడండి. సో థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవే మీ జాబ్ని డిసైడ్ చేసే కంటెంట్ అనమాట. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నము చేయండి. సో థర్డ్ టాపిక్ పార్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కంటెంట్. దీనికి వచ్చేసి 44 మార్క్స్ ఉన్నాయి. సో ఇందులో గ్రామర్ అండ్ వెకాబులరీ ఉంది. సో గ్రామర్లో ఏముంది మనకి? గ్రామర్లో ఏముందంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక తీసుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం నేర్చుకోవాలి. నౌన్ టు ఇంటర్జెక్షన్. సో నౌన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అడ్జెక్టివ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అడ్వర్బ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వర్బ్స్లలో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రెపోజిషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి. సో ఇలా ప్రతిదీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఏంటి, ప్రిడికేట్ ఏంటి, సో మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ. అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, తర్వాత రకరకాల సెంటెన్సెస్ ఉన్నాయి మనకి. సెంటెన్స్లలో 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, నెగటివ్ సెంటెన్స్ నాట్ వచ్చేది ఉంటుంది కదా అలా. సో ఇలా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి, అవి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాయి అనేది కూడా మీరు చదువుకోవాలి. కంజంక్షన్స్, సో వీటిని కంజంక్షన్స్నే ఇంకో రకంగా ఏ పేరుతో పిలుస్తారంటే లింకర్స్ అని కూడా అంటారు, వీటిని కనెక్టర్స్ అని కూడా అంటారు, కొహెన్సివ్ డివైస్ అని కూడా అనడం జరుగుతుంది. సో కంజంక్షన్స్ని ఏమంటారంటే లింకర్స్ అంటారు, కనెక్టర్స్ అంటారు, కొహెన్సివ్ డివైసెస్ అని కూడా అంటారు. సో ఓవరాల్గా ఈ లింకర్స్ అంటే ఏంటి, కనెక్టర్స్ అంటే ఏంటి, కొహెన్సివ్ డివైసెస్ అంటే ఏంటి, అండ్ కంజంక్షన్స్ అంటే ఏంటి. సో కంజంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ a word which combines 2 words or sentences is known as conjunction. So simple. Verbలో ఎన్ని రకాలు ఉన్నాయి, రెగ్యులర్ వర్బ్స్ ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటి, అండ్ మోడల్ వర్బ్స్ ఏంటి అనేది మీరు చదువుకోవాల్సి ఉంటుంది. టెన్సెస్ అండ్ టైమ్. సో కంప్లీట్ టెన్స్ కనుక మీరు నేర్చుకుంటే సో సరిపోతుంది. అండ్ నేర్చుకోవడమే కాదు, టెన్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద correct tense of the sentence. So this is very important for the tenses and time. So next prepositions. So prepositions లో ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఏ preposition ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ వర్డ్తోనే ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలనేది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ అడ్వర్బ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అడ్వర్బ్స్ ఎప్పుడు వాడతాం, సో దేన్ని సూచిస్తుంది, ఏ అడ్వర్బ్ ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఇంక్లూడింగ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ ఆల్సో క్వాలిఫైయర్స్. సో అడ్జెక్టివ్స్కి సంబంధించి అడ్జెక్టివ్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ చదువుకోవాలి, అండ్ క్వాంటిఫైయర్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్. సో వీటిని డిటర్మైనర్స్ అని కూడా అంటారు. సో ఆర్టికల్స్ ఏ అండ్ ది ఉంటుంది, అవి ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు సో అనేది మీకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. నెక్స్ట్ 11th వచ్చేసి
క్లాజెస్లలో నౌన్ క్లాజ్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా ఉంటుంది, దాని ఫార్మేషన్ ఎలా ఉంటుంది, సో ఎలా ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత అడ్జెక్టివ్ క్లాజెస్ అంటే ఏంటి అండ్ అడ్వర్బల్ క్లాజెస్ అంటే ఏంటి అనేది. సో కంప్లీట్ క్లాజెస్, ఈ 3 క్లాజెస్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి వాయిస్. సో యాక్ట్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, వాటికి ఉన్న రూల్స్ ఏంటి, ఎప్పుడు ఎలా యాక్ట్ వాయిస్లోకి మార్చినప్పుడు, యాక్ట్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు సో దాని యొక్క టెన్స్ ఎలా మారుతుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్కి ఇస్తే ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చినప్పుడు దాని టెన్స్ ఎలా మారుతుంది, సెంటెన్స్ ఎలా మారుతుంది, ఏం యాడ్ అవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి, జొరాండ్స్ అంటే ఏంటి, పార్టిసిపుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ చదవాలి, అలాగే ఇడియమ్స్ కూడా చదువుకోవాలి. ఫ్రేజల్ వర్బ్స్లలో ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చదువుకోవాలి, నౌన్ ఫ్రేజెస్ చదువుకోవాలి, వర్బ్ ఫ్రేజెస్ చదువుకోవాలి, అడ్వర్బియల్ ఫ్రేజెస్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 16th పాయింట్ వచ్చేసి ఫార్మింగ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ కనుక మీరు నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. దాంతోపాటు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, సో అది కూడా మీరు చదవాల్సిన అవసరము ఉంది. 17th పాయింట్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఎ సెంటెన్సెస్. సో ఇది కంప్లీట్ గ్రామర్ మీకు తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు ఈ 17th టాపిక్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు చేయగలుగుతారు, లేకపోతే మాత్రం చేయలేరు. సో కాబట్టి బేసిక్ గ్రామర్ అంతా తెలిసి ఉండాలి, ఇంక్లూడింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వరకు మీకు అన్నీ తెలిసి ఉండాలి ఇది చేయాలంటే. నెక్స్ట్ 18th వచ్చేసి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ చాలా ఉంటాయి. సో అవి ఏంటి, అవి ఎలా యూజ్ చేస్తారు, వేటిని ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎగ్జాంపుల్స్ ఏంటి మీకు తెలిసి ఉండాలి. ఒక సెంటెన్స్ ఇచ్చి దాని యొక్క ఫిగర్ ఆఫ్ స్పీచెస్ ఐడెంటిఫై చేయమని అడుగుతారు. నెక్స్ట్ యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు. సో కొంచెం టఫెస్ట్ వ్యతిరేక పదాలని ప్రాక్టీస్ చేయండి, లేదా మీ స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్లో ఉన్న యాంటోనిమ్స్ని అండ్ సినానిమ్స్ అంటే నానార్థాలు లేదా ద్వంద్వార్థ పదాలు అని చెప్పవచ్చు. సో యాంటోనిమ్స్, సినానిమ్స్ మీకు మ్యాక్సిమం అప్ టు 10th or ఇంటర్ వరకు ఉన్న వాటిని మీరు చదివితే సరిపోతుంది. నెక్స్ట్ హోమోఫోన్స్ అంటే ఏంటి, హోమోనిమ్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ నేను హోమోనిమ్స్ పైన ఆల్రెడీ వీడియో చేశాను, వీలైతే అవి చూడండి. నెక్స్ట్ అఫిక్స్టేషన్ అంటే ఏంటి, తర్వాత స్పెల్లింగ్కి సంబంధించి చూసుకోండి. స్పెల్లింగ్ కాడ మనకి 4 words ఇచ్చి అందులో కరెక్ట్ స్పెల్ వర్డ్ ఐడెంటిఫై చేయమని అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వెకాబులరీ ఇన్ కాంటెక్స్ట్లో వెకాబులరీ ఎలా యూజ్ చేస్తారు. ప్రొవర్బ్స్ మనకి చాలా ఉన్నాయి, ఆ ఇంగ్లీష్ ప్రొవర్బ్స్ మీరు చదవాల్సి ఉంటుంది. వీలైతే టెక్స్ట్ బుక్లో ఏమైనా ప్రొవర్బ్స్ ఉంటే అవి చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈజ్ నథింగ్ బట్ వెకాబులరీ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నీ చదవాలి. వీలైతే మీకు 10th వరకు అప్ టు 10th or ఇంటర్ వరకు ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లేదా వెకాబులరీ మొత్తం చదివే ప్రయత్నం చేయండి. కంపోజిషన్లో 10th వరకు ఉంటుంది. కంపోజిషన్, పారాగ్రాఫ్ కంపోజిషన్ ఎలా చేయాలి, ఎస్ఏ కంపోజిషన్ ఎలా చేయాలి, ఎక్స్పాన్షన్ ఎలా చేయాలి, అండ్ ప్రిసైజ్ ఎలా చేయాలి, లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, మెసేజ్ రైటింగ్ ఎలా చేయాలి, నోటీస్ ఎలా రాయాలి, ఆర్టికల్ అండ్ రిపోర్ట్ రైటింగ్ ఎలా రాయాలి, ఈ 10th క్లాస్ ఇంగ్లీష్లో ఉంది, అది ప్రిపేర్ కంటే సరిపోతుంది. నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి. సో ఈ పంక్చువేషన్ మార్క్స్ ఏది ఎప్పుడు, కామా ఎప్పుడు యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ ఎప్పుడు యూజ్ చేయాలి, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ కానీ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ కానీ ఇలా చాలా ఉన్నాయి కదా, సో అవి ఎప్పుడు యూజ్ చేయాలనేది సో మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, వోవెల్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్ అండ్ ఫోనిమ్స్. సో వోవెల్ సౌండ్స్ ఏంటి, కాన్సనెంట్ సౌండ్స్ ఏంటి, ఇవి ఫొనెటిక్స్లో ఉంటాయి. అండ్ ఫోనోనిమ్స్ ఏంటి అనేది మీరు ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. స్ట్రెస్లో వచ్చేసి వర్డ్ స్ట్రెస్, సెంటెన్స్ స్ట్రెస్. వర్డ్లో స్ట్రెస్ ఎక్కడ వస్తుంది, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మీరు ఫాలో కావాలి. అండ్ సెంటెన్స్లో స్ట్రెస్ ఎలా వస్తుంది, దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, మీరు అది ఫాలో కావాల్సి ఉంటుంది. ఇంటోనేషన్, 4 బేసిక్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్ ఈజ్ నథింగ్ బట్ రేజ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ వాయిస్. ఎప్పుడు రేజ్ చేయాలి వాయిస్ని, ఎప్పుడు డౌన్ చేయాలి, క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా ఇంటోనేషన్ ఉండాలి, ఆన్సర్ చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, మామూలుగా పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఎలా ఉండాలి. సో ఇలా ఇంటోనేషన్కి సంబంధించి 4 బేసిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, అవి మీరు చదవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇంగ్లీష్ లిటరేచర్.
ఈ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి ఏమేమి ఉంటుందంటే కాంప్రహెన్షన్ ఆఫ్ లిటరీ ప్యాసేజ్ అండ్ పోయం. ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు, దాని క్వశ్చన్స్కి పారాగ్రాఫ్లో ఆన్సర్స్ ఉంటాయి, దానికి మీరు ఆ సమాధానం రాయాలి. అండ్ ఒక పోయం ఇస్తారు, పోయం కింద ఒక క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని కూడా మీరు అనాలిసిస్ చేసి అర్థం చేసుకొని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ లిటరీ ఫార్మ్స్. లిటరీ ఫార్మ్స్కి వచ్చేసి ఏ ఫార్మ్స్ మీరు చదవాల్సి ఉంటుందంటే పోయట్రీలో ఏమేమి చదవాలి అంటే సానెట్, ఓడ్, ఎలిజీ, బెలాడ్, లిరిక్ అండ్ డ్రామాటిక్ మోనోలాగ్, figures of speech, metrical patterns, imagery, genre or genre, etc. సో ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. పోయట్రీకి సంబంధించి సానెట్ అని అంటే ఏంటి, ఓడ్ అంటే ఏంటి, ఎలిజీ, బెలాడ్, లిరిక్, డ్రామాటిక్ మోనోలాగ్ అంటే ఏంటి. సో ఇవి కొన్ని నా వీడియోస్ చేసి పెట్టాను ఈ టాపిక్స్ పైన, అవి ఒకసారి చదవండి. నెక్స్ట్ డ్రామాకి సంబంధించి మీరేం చదవాలంటే స్ట్రక్చర్, క్యారెక్టర్స్, డైలాగ్స్, సాలిలోక్వీ, ట్రాజడీ, కామెడీ అండ్ ట్రాజిక్ కామెడీ, పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్లలో చేసి పెట్టాను, వీలైతే చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫిక్షన్లో మీరేం చదవాలంటే పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి, సెట్టింగ్, అట్మాస్ఫియర్, స్టైల్, టెక్నిక్ ఆఫ్ నరేషన్, ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సేకి సంబంధించి కాంపోనెంట్స్ ఆఫ్ ఏ గుడ్ ఎస్సే. గుడ్ ఎస్సే కావాలంటే ఏ కాంపోనెంట్స్ ఉండాలనేది కూడా చదవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు పోయిటరీలో ఏ పోయమ్స్ చదవాలి, ప్రోజ్లో ఏమేమి చదవాలి, డ్రామాలో ఏమేమి చదవాలో ఇప్పుడు నేర్చుకుందాం. వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడి నుంచి ఉంది, ఇంగ్లీష్ లిటరేచర్ అని ఉందా. సో ఈ ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి సో కంప్లీట్ మెటీరియల్ అండ్ ఎంసీక్యూస్ నేను తయారు చేయబోతున్నాను. ఈ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయవచ్చు. నా నెంబర్ అయిన 7989277388కి నాకు కాల్ చేయండి. పోయట్రీ చూద్దాం. పోయమ్స్ సరోజినీ నాయుడు రాసిన పోయమ్స్ ఉన్నాయి. ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, పాలంక్విన్ బేరర్స్, ఈ రెండు పోయమ్స్ మీరు కంపల్సరీ చదవాలి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ పాలంక్విన్ బేరర్స్ గురించి చదువుతారు కానీ సరోజినీ నాయుడు గురించి చదవరు. సో కొన్ని క్వశ్చన్స్ ఎక్కడ ఫ్రేమ్ అవుతాయంటే సరోజినీ నాయుడు పైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ కావడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పోయట్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన రాసిన వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, లివ్ దిస్ షాంటింగ్. సో ఈ రెండు పోయమ్స్ చదవాలి. దాంతోపాటు రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ హిస్ వర్క్స్, ఆయన లైఫ్ గురించి కూడా చదవాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పోయట్ వచ్చేసి నిజం ఎజ్కేల్. ఈయన రాసిన నైటింగ్ ఆఫ్ స్కార్పియన్, మిడ్ మూన్ సూన్, మ్యాడ్నెస్. సో ఈ రెండు పోయమ్స్ చదవాలి నిజం ఎజ్కేల్కి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి పోయట్ వచ్చేసి హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ. ఈయన రాసిన ద ఎర్తన్ గోబ్లెట్. సో ఈ పోయాన్ని చదివితే సరిపోతుంది. వీళ్ళ పోయట్ గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పోయట్ వచ్చేసి విలియం వర్డ్స్వర్త్. ఈయన రాసిన పోయమ్స్ వచ్చేసి డాఫోడిల్స్, ఇమ్మోర్టాలిటీ ఓడ్. ఈ రెండు పోయమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. లైన్ టు లైన్ చదివే ప్రయత్నం చేయండి. అంటే ఈ పోయం సంబంధించిన లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, లైన్ టు లైన్ మీనింగు మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి పిబి షెల్లీ, ఓజిమాండియాస్, తర్వాత ద క్లౌడ్. సో ఈ రెండు పోయమ్స్ గురించి ఓవరాల్గా తెలుసుకోవాలి. పిబి షెల్లీ గురించి కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి విలియం బ్లేక్. ఈయన రాసిన ద స్కూల్ బాయ్ అనే పోయం ఉంది. సో దాని గురించి విలియం బ్లేక్ గురించి కూడా చదువుకోవాలి. నెక్స్ట్ రాబర్ట్ ఫ్రోస్ట్ రాసిన ద రోడ్ నాట్ టేకెన్, తర్వాత బ్రెచెస్. ఈ రెండు పోయమ్స్ గురించి చదువుకోండి అండ్ రాబర్ట్ ఫ్రోస్ట్ గురించి కూడా చదివే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ నైన్త్ వచ్చేసి డబ్ల్యూబి యీట్స్ ద లేక్ యాజెల్ ఆఫ్ ఇన్ ఇస్ ఫ్రీ అండ్ అమాంగ్ స్కూల్ చిల్డ్రన్. సో ఈ టూ పోయమ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఎట్ ద సేమ్ టైం డబ్ల్యూబి యీట్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నము చేయండి. లాస్ట్ వచ్చేసి జాన్ కేట్స్. ఈయన రాసిన ఓడ్ టు నైటింగేల్. ఇవి మీరు పోయట్స్ గురించి అండ్ పోయమ్స్ గురించి చదవాలి. పోయమ్స్ నేను చెప్పాను కదా, లైన్ టు లైన్ చదివి అనాలిసిస్ చేసి దాని మీనింగ్ అండ్ స్టాన్జా వైజ్గా మీనింగ్ తెలుసుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ ప్రోజ్ ఆర్ లెసన్స్ వచ్చేసి ఆ రైటర్ ఎవరు, ఆ లెసన్ ఏంటో చూద్దాం. ఆస్కార్ వైల్డ్ రాసిన ద సెల్ఫిష్ గెయింట్. సో ఆస్కార్ వైల్డ్ గురించి చదవండి
అండ్ ద లెసన్ కంప్లీట్ థీమ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏ థీమ్ పైన రాశాడు, ఏమేమి యూజ్ చేశాడు, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఏ టోన్లో రాశాడు, ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్టీఫెన్ లీకాక్ ద కంజూరర్స్ రివెంజ్. సో ఆ లెసన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. స్టీఫెన్ లీకాక్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఆర్కే నారాయణ్ స్వామి అండ్ ఫ్రెండ్స్. ఇది ఆయన రాసిన నావెల్. సో ఆ నావెల్ గురించి కంప్లీట్గా చదవండి. సో క్యారెక్టర్స్ తెలిసి ఉండాలి, ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఎలా చేంజ్ అయింది, దాని థీమ్ ఏంటి, సో ఇవన్నీ ఇంపార్టెంట్ లైన్స్ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ జార్జ్ ఆర్వెల్ యానిమల్ ఫామ్. సో డ్రామా లాంటిది అనమాట ఇది. సో ఇది ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ నావెల్. సో ఇది కూడా నావెల్ లాంటిదే. జార్జ్ ఆర్వెల్ రాసిన యానిమల్ ఫామ్, ఇది ఇంపార్టెంట్ అండ్ చాలా ఫేమస్ అనమాట. స్వామి అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆర్కే నారాయణది. నెక్స్ట్ జొనాథన్ స్విఫ్ట్ రాసిన ద గలివర్ ట్రావెల్స్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో జొనాథన్ స్విఫ్ట్ గురించి చదువుకోండి. గలివర్ ట్రావెల్స్ ఎప్పుడు అందులో ఓయేజెస్ ఉంటాయి, యాత్రలు ఉంటాయి, ఆ యాత్రలు ఏంటో మీరు తెలుసుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ ఓ హెన్రీ రాసిన ఆఫ్టర్ 20 years. సో దీనిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ ఏవి ల్యూకాస్ రాసిన ద ఫేస్ ఆన్ ద వాల్. సో ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. సో ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం రాసిన ఆయన ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్. సో అది చదవండి. సో ఇది ప్రోజ్కు సంబంధించిన రైటర్స్ అండ్ వాళ్ళ యొక్క లెసన్స్. ఇప్పుడు వచ్చేసి డ్రామా ఆర్ ప్లే. సో డ్రామాస్ ఆర్ ప్లేస్ ఏమేమి ఉన్నాయి, ఎవరు రాశారు, ఏం చదవాలి. విలియం షేక్స్పియర్ రాసిన ద టెంపెస్ట్. సో వెరీ ఇంపార్టెంట్ డ్రామా. సో అదేంటి, నావలా, కామెడీనా, డ్రామాలో ట్రాజిడీనా, కామెడీనా, ట్రాజిక్ కామెడీనా, రకరకాల డ్రామాస్ ఉంటాయి, అదేంటి అనేది కూడా చదవండి. దాని థీమ్ ఏంటి, ద టెంపెస్ట్కు ఉన్న ఇంకొక పేరేంటి, సో వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ టెంపెస్ట్, ఇవి కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. విలియం షేక్స్పియర్ పైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. జీబీ షా రాసిన సెయింట్ జాన్. సో ఈ సెయింట్ జాన్ కూడా డిఫరెంట్ జానర్లో ఉంటుంది. సో దాని థీమ్ ఏంటి అనేది చూడండి, క్యారెక్టర్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ విలియం స్టాన్లీ హాగ్స్టన్, ఈయన రాసిన ద డియర్ డిపార్టెడ్. సో ఇవి కూడా కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కెడ్రిక్ మౌంట్ రాసిన ద నెవర్ నెస్ట్. సో ఈ డ్రామా పైన కూడా సో ఏం చేయండి అంటే కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎ థరో నాలెడ్జ్ ఆఫ్ ది above mentioned poets, essayist, novelist and dramatist and their respective works mentioned at the level that is expected of a student of literature. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, క్లియర్గా కింద ఇచ్చాడు. సో పోయట్స్ గురించి చదవండి, నాలెడ్జ్ ఉండాలి, థరో నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఎస్సేయిస్ట్ గురించి కానీ, నావలిస్ట్, డ్రామటిస్ట్ల గురించి ఒక లిటరరీ స్టూడెంట్, ఒక లిటరేచర్ చదువుతున్న స్టూడెంట్కి ఎంత నాలెడ్జ్ ఉండాలో మీకు అంతే నాలెడ్జ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ పార్ట్ 4 ఇంగ్లీష్ మెథడాలజీ. సో ఇది మీరు బీఎడ్లో చేసి ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాని యొక్క హిస్టరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క నేచర్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్గా ఇంపార్టెన్స్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీరు తెలుసుకోవాల్సి, చదువుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ లింగ్విస్టిక్, సోషల్ అండ్ అకాడమిక్ డిమాండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో లింగ్విస్టికల్ పరంగా, సోషల్ అండ్ అకాడమిక్ పరంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క డిమాండ్ ఎలా ఉంది అనేది మీరు నేర్చుకోవాలి. లాంగ్వేజ్ అక్విజిషన్ అండ్ లెర్నింగ్, లాంగ్వేజ్ని ఎలా అక్విజిషన్ చేస్తారు, దాని తర్వాత ఎలా నేర్చుకుంటారు అనేది కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ఏ ఫ్యాక్టర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి. ఫిజికల్ ఎఫెక్ట్స్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్, వీటి 3 పైన మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టీచ్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి. చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ.
సో ఇది మీకు బీఎడ్లో ఉంటుంది, సైకాలజీలో ఉంటుంది. టీచింగ్ ఎలా ఉండాలి అండ్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, లెర్నింగ్ థింకింగ్ అండ్ క్రియేటివ్గా ఎలా ఆలోచించాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరికులం, కన్స్ట్రక్షన్, ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్, ఇది మీ బీఎడ్లో ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్, కాంపిటెన్సీస్ అండ్ డిస్కోర్సెస్, ఫీచర్స్ ఆఫ్ డిస్కోర్సెస్. సో ఇది కూడా మీకు బీఎడ్లో నేర్చుకొని ఉంటారు. నెక్స్ట్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద స్కూల్ కంటెంట్ అండ్ కాంటెక్స్ట్, ప్రోజ్, పోయట్రీ, ఫిక్షన్, డ్రామా, ఎస్ఏ ఎక్సెట్రా. సో ఇవి ఏంటి, ప్రోజ్, పోయట్రీ, ఫిక్షన్, డ్రామా, ఎస్ఐ నేర్పించడంలో అప్రోచెస్ ఎలా యూజ్ అవుతాయి, మెథడ్స్, టెక్నిక్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్లో మాత్రం చదవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ 4 ఉంటాయి. లిజనింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్లో లిజనింగ్ ప్రాసెస్, ఫ్యాక్టర్స్ కండక్టివ్ టు లిసనింగ్, సబ్ స్కిల్స్ ఆఫ్ లిసనింగ్, లిజనింగ్ కాంప్రహెన్షన్, టాస్క్స్ ఫర్ డెవలపింగ్ లిజనింగ్ స్కిల్స్, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్స్కి వచ్చి ఫీచర్స్ ఆఫ్ గుడ్ స్పీకింగ్ ఎబిలిటీస్, సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్, సూప్రా సెగ్మెంటల్ ఫీచర్స్, టాస్క్స్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్. నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్కి వచ్చేసి టైప్స్ ఆఫ్ రీడింగ్, సబ్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్, లెవెల్స్ ఆఫ్ కాంప్రహెన్షన్, టాస్క్స్ ఫర్ డెవలప్మెంట్ రీడింగ్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ స్కిల్స్లో మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, టైప్స్ అండ్ సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్ అండ్ టాస్క్స్ ఫర్ డెవలపింగ్ రైటింగ్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చి స్పెషల్ ఫోకస్ ఆన్ స్టడీ స్కిల్స్, దట్ ఈజ్ నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, మైండ్ మ్యాపింగ్. సో ఇవన్నీ స్పెషల్గా మీకు స్టడీ స్కిల్స్లో మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ కమ్యూనికేటివ్ స్కిల్స్, ఇందులో ఇంపరేటింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్. నెక్స్ట్ రెఫరెన్స్ స్కిల్స్కి వచ్చేసి యూజ్ ఆఫ్ డిక్షనరీ, థెజారస్ అండ్ ఎన్సైక్లోపీడియా. సో ఎలా యూజ్ చేయాలనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏది డిక్షనరీ కానీ థెజారస్ కానీ ఎన్సైక్లోపీడియా ఎలా యూజ్ చేయాలి, ఎలా ఒక అంశాన్ని వెతకాలి, ఎలా ఒక టాపిక్ని ఎలా వెతకాలి, ఎలా ఒక వర్డ్ యొక్క మీనింగ్ వెతకాలి. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. టీచింగ్ అండ్ లెర్నింగ్ రీసోర్సెస్ అండ్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షన్ మెటీరియల్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడానికి మెటీరియల్ని ఎలా డిజైన్ చేస్తారనేది చదువుకోవాలి. మల్టీలింగ్వలిజం, సో ఇంగ్లీష్ని ఏ లాంగ్వేజ్ మదర్ టంగ్ ద్వారా ఎలా నేర్పించవచ్చు అనేది మల్టీలింగ్వలిజం అన్నమాట. నెక్స్ట్ కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అది మీరు చదువుకోవాలి. యూజింగ్ ఐసిటి ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇది కూడా బీఎడ్లో ఉంటుంది మీకు. ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ CCE, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ ఎవాల్యుయేషన్, టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ అ గుడ్ టెస్ట్. ఎవాల్యుయేషన్ అంటే ఏం లేదు, సో పిల్లలు రాసిందని మనం కరెక్షన్ చేస్తాం కదా, యూనిట్ టెస్ట్లో స్లిప్ టెస్ట్లో రాస్తే మనం ఎవాల్యుయేషన్ చేస్తాం కదా, ఎవాల్యుయేషన్ ఎలా ఉండాలి. సో ఇదంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే బీఎడ్లో నేర్చుకుంటారు. ఇది మీకు సబ్జెక్ట్గా కూడా ఉంటుంది ఎవాల్యుయేషన్కి సంబంధించి. లెర్నింగ్ డిజబిలిటీస్ అండ్ ఇన్కల్సివ్ ప్రాక్టీసెస్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ నేషనల్ అండ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్స్. నేషనల్ అండ్ స్టేట్కి సంబంధించి కరికులం ఫ్రేమ్వర్క్స్ ఏమున్నాయో చదువుకోవాలి. నెక్స్ట్ టీచింగ్ లాంగ్వేజ్ ఐటమ్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్, పర్స్పెక్టివ్ గ్రామర్, డిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ పెడగాజికల్ గ్రామర్. సో ఈ గ్రామర్లో ఈ టైప్స్ అంటే ఏంటి, ఈ టీచింగ్ లాంగ్వేజ్ ఐటమ్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ కాంటెక్స్లో ఎలా చెప్పాలి, ఎలా నేర్చుకోవాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చదవాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది మీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన ఓవరాల్ సిలబస్ అండ్ అనాలిసిస్. నాకు తెలిసి మీకు ఇప్పటికి కొంచెం ఐడియా రావచ్చు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మీకు మార్క్స్ స్కోర్ చేయవచ్చు, ఏ పార్ట్స్లలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనేది కూడా మీకు క్లియర్ కట్ ఐడియా రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ అండ్ అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.